రేపు గురువారం రోజున ఆవాలను ఈ ప్రదేశంలో విసిరేయండి. అలా విసిరేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ సమస్యలన్నీ కూడా పోయి డబ్బు వస్తూనే ఉంటుంది. ఎవరికి చెప్పకుండా ఆవాలను ఈ ప్రదేశంలో విసిరేయటం వల్ల మీరు అద్భుతం చూస్తారని చెప్పొచ్చు. అసలు ఆవాలను ఏ ప్రదేశంలో విసిరేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీవితంలో మనకేంటంటే కనుకనండి అనుకోకుండా సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. ఆ సమస్యల వల్ల మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆవాలతో పరిహారం చేస్తే సమస్యలతో పాటు మీకుండే దరిద్రం అంతా కూడా పోయి డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట. కాబట్టి ఆవాల పరిహారం అనేది చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే తెచ్చిపెడుతుందండి. మనకు పట్టి పీడిస్తున్న సమస్యలు కూడా పోతాయి, మనకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులు పోతాయి. ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే మంచి ఫలితం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పరిహారాన్ని మీరు నమ్మకంతో చేసుకోండి. అది కూడా ఏంటంటే కనుకనండి 1 స్పూన్ ఆవాలు చాలండి ఈ పరిహారానికి. 1 స్పూన్ ఆవాలతోనే మనం ఈ పనిని చేయొచ్చు. ఆవాలు మన ఇళ్లలో ఉంటాయి, అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. మనం తాలింపులో ఖచ్చితంగా ఆవాలను వాడుతూ ఉంటాం. అలానే కాకుండా ఆవాలతో వంటలు చేసుకుంటూ ఉంటాము. అలానే కాకుండా ఆవాలతో పరిహారాలు కూడా మనం ఆచరిస్తాం. కాబట్టి ఆవాలకు చాలా శక్తి ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి అన్నమాట. ఆవాలు తంత్రమంత్ర ప్రయోగాలను కూడా దూరం చేస్తాయి. ఆవాలు వంటింట్లో మనం ఉపయోగించుకుంటాం కాబట్టి దానివల్ల మంచి ఆరోగ్యం ఉంటుంది. పరిహార పరంగా కూడా మనకు మంచి మేలు కూడా జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆవాల పరిహారాన్ని అయితే ఆచరించుకోండి. అనుకోకుండా వచ్చి పడే సమస్యల నుంచి మనం బయటపడటానికి, సమస్యలు అనేవి పోవటానికి కూడా ఏంటంటే కనుక ఆవాల పరిహారం అనేది మనకు పనిచేస్తుంది. అలానే కాకుండా కోరుకున్న వారిని వశం చేసుకోవటానికి కూడా, శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి కూడా ఆవాలు కీలక పాత్రను పోషిస్తాయని చెప్పొచ్చు. ఇక ఆవాలను మనం కనుకనండి ఎవరైనా సరే చెడు ప్రయోగం చేశారనుకోండి, వాటిని తొలగించుకోవడానికి, ఆ చెడు ప్రయోగాలను తిప్పికొట్టే శక్తి కూడా ఈ ఆవాలకు ఉంటుందన్నమాట. అలాంటి ఆవాలతో మనం గురువారం పూట చక్కగండి ఈ పనిని చేయటం వల్ల మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు పోతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. తాంత్రిక పరిహారాల నుంచి మనం బయటపడతాం. అనేక రకాల సమస్యల నుంచి మనం బయటికి రావడానికి ఆవాలు ది బెస్ట్గా పనిచేస్తాయి అని చెప్పొచ్చు. మన దరిద్రం అంతా కూడా పోతుంది. అలానే కాకుండా మీకు బాగా అదృష్టం అనేది పడుతుంది. అలాగే వచ్చేసి మనకంతా కూడా శుభం చేకూరుతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ యొక్క పనిని చేసుకోండి. ఆవాలు 1 స్పూన్ చాలండి ఈ పరిహారానికి. అంతకు మించి మనం ఎక్కువగా తీసుకోకూడదు. మనకేంటంటే ఉన్నట్టుండి ఒకటేసారండి చాలా దరిద్రాలు వచ్చి పడుతూ ఉంటాయన్నమాట. ఆ దరిద్రాల వల్ల మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు. దరిద్రం మమ్మల్నే పట్టి పీడిస్తూ ఉంటుందండి అని మనం బాధపడతాం కదా. అలాంటి వాళ్ళు కనుక మనం చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలన్నమాట. స్నానం మీరు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. వంటి స్నానం చేసుకోండి. చేసేసుకున్న తర్వాత దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి మీరు 1 స్పూన్ అన్ని ఆవాలను తీసేసుకుని చక్కగా చేతిలో పట్టుకొని తల చుట్టూ 3 సార్లు తిప్పి ఆవాలను బజాట్లో పడేయాలన్నమాట. అలా పడేయటం వల్ల మీకు దరిద్రం నుంచి విముక్తి కలుగుతుంది. అలానే మీరు కనుక అనుకోకుండా వచ్చి పడుతూ ఉంటాయి కదండి కొన్ని రకాల సమస్యలు. ఆ సమస్యల్ని పోగొట్టుకోవడానికి మీరు కనుక ఆవాలను తీసుకోండి. 1 స్పూన్ తీసుకోండి. తీసేసుకున్న తర్వాత కనుక ఆవాలను చేతిలో పట్టుకొని మీకు ఏదైతే సమస్య వస్తుందో దాని గురించి ఆవాలకు చెప్పండి. మీరు అనుకోవచ్చు ఆవాలకు చెప్పడం వల్ల మాకేం ప్రయోజనం ఉంటుందండి అని. కానీ మీరు ఇలా కనుక ఆవాలను పిడికిలి బిగించి మనం పట్టుకుంటాం కదా చేతిలో. అలా పట్టుకున్న తర్వాత ఆవాలకు మన సమస్య చెప్పాలి. ఏదైతే మనకు వచ్చి పడుతుందో, ఏ సమస్యతో అయితే మనము ఇబ్బంది పడుతున్నామో అలాంటి వాళ్ళు కనుక ఆవాలకు చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత కనుక ఆవాలను తీసుకుని మనం గుర్తు పెట్టుకోండి, దూరంగా విసిరేయాలండి. మనం ఎక్కడైనా సరే పడేయొచ్చు. ఇదే ప్లేస్లో పడేయాలి, ఇదే ప్లేస్లో పడేయకూడదు అంటూ ఏమీ లేదనమాట. ఎక్కడ పడేసినా కానీ ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. అలానే కాకుండా మీకు సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా పోతాయి. ఆ సమస్యల నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుందని చెప్పొచ్చు. ఏ సమస్య ఉంటుందో ఆ సమస్య చెప్పుకొని ఆవాలను దూరంగా పడేయండి. వెంటనే ఫలితం వస్తుంది. అదే కాకుండా దరిద్రం కోసం అయితే తల చుట్టూదా 3 సార్లు లేదా 7 సార్లు లేదా 9 సార్లు తిప్పాలండి. తిప్పి పడేయాలి. అలానే కనుక సమస్య కోసం అయితే ఎడమ చేతిలో పట్టుకోవాలి, పిడికిలు బిగించాలి. ఒకవేళ చేతిలో నుంచి ఆవాలు కింద పడిపోతాయని మీకు అనిపిస్తే మీరు ఒక తెల్లని పేపర్లో కూడా పెట్టేసి మూట కట్టేసి ఆ తర్వాత పొట్లం కట్టుకొని ఆ తర్వాత మీ సమస్య చెప్పుకొని ఆవాలను కనుక ఇలా రోడ్లపై విసిరేయటం. అలానే కాకుండా కనుక ఆవాలను చెట్టు మొదట్లో ఇలా విసిరేయటం చేయాలి. దాన్ని పడేయకూడదు. ఆ పొట్లం విప్పేసి ఆవాలు విసిరేయాలన్నమాట. అలా విసిరేయటం వల్ల ఏమవుతుందంటే కనుక సమస్యకు వెంటనే పరిష్కారం అనేది లభిస్తుంది. ఆ సమస్య నుంచి మనకు విముక్తి కలుగుతుంది. సమస్యకు తగు పరిష్కారం అనేది
మనకేదో ఒక రూపంలో కనిపించడానికి అవకాశం ఉంటుందండి. కావాలంటే మీరేంటంటే గనక ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ఊరికే జస్ట్ అంటే ఒక టైం పాస్ కోసం చేసుకోండి. అంటే ఈ ఫలానా సమస్య ఉంది, ఈ సమస్య అంటే తీరిపోవాలని ఉందండి, కానీ ఆ సమస్య తీరటం లేదని మీరు బాధపడిపోతారు కదా ఎక్కువగా. అలాంటి వాళ్ళండి ఊరికే చెయ్యండి, మీకు అప్పుడే తెలిసిపోతుందనమాట. అంటే వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుందని కాదు, మీకేంటంటే గనక కొంచెం సమయం పడుతుందండి. అలా అని మళ్ళీ ఎక్కువ రోజులు ఏం పట్టదు. అదే రోజుకి ఏంటంటే గనక మీకు ఆ సమస్యకు పరిష్కారం అనేది లభించడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇలా ఆవాలను పడేసుకోండి, ఇంకా మీకు మంచి జరుగుతుందన్నమాట అండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఏంటంటే కనుక మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం, అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి ఎవరైతే దీన్ని గురువారం పూట అంటే నమ్మకంతో చేయాలి. దీనికంటూ ఏంటంటే సమయం లేదు. అలానే కాకుండా ఏంటంటే కనుక దీనికి అది తినాలి ఇది తినాలని ఏమి లేదు. మీరు ఒంటి స్నానం చేసుకుంటే సరిపోతుంది. ఇక ఆవాలను మీరు ఎక్కడైనా పడేయచ్చు, రోడ్డు మీద, చెట్టు మొదట్లో ఎక్కడ కూడా పడేసినా కానీ సమస్యకు పరిష్కారం అనేది మనకు దొరకటానికి ఎక్కువగా అంటే అవకాశం ఉంటుందండి. ఇలా ప్రయత్నం చేసుకోండి. కానీ ఎవరికి చెప్పకండి, మేము ఇలా చేసుకున్నాం, ఇలా చేసినందుకే మాకు ఫలితం వచ్చిందని. మీరు ఇతరులతో పంచుకోకుండా ఇలా చేసేసుకోండి. ఇక మీరేంటంటే కనుకనండి శత్రువుల వల్ల మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారనుకోండి, ఆ శత్రువుల నుంచి మీకు విముక్తి కలిగించుకోవడానికి ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి. ఆవాలు ఏంటంటే కనుక తంత్ర పరిహారాల్లో, మంత్ర పరిహారాల్లో, అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్ని సమస్యల్లో అంటే కొన్ని బాధల్లో కూడా దిష్టి కోసం కూడా ఆవాలను వాడుతూ ఉంటారు. ఆవాలు ఏంటంటే కనుకనండి చాలా మంచి అంటే ఫలితాలను తెచ్చిపెడతాయి, అద్భుతాలను సృష్టిస్తాయండి. శత్రువు నివారణకు కూడా ఏంటంటే కనుక ఆవాలు ఉపయోగపడతాయండి. చాలామంది కూడా ఆవాలతో పరిహారం శత్రు నివారణకు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు, ఎక్కువగా శత్రు నివారణకు ఆచరిస్తూ ఉంటారు. శత్రువుల వల్ల మనకి ఏంటంటే తీవ్రమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. శత్రుత్వం అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది, కానీ తగ్గదు కదా. అలా శత్రువుల వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నామండి, శత్రువులు మాకు మిత్రులుగా మారాలి, శత్రుత్వం అనేది ఉండకూడదు అని బాధపడేవారు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ ఆవాల పనిని చేసేసుకోండి, మంచి ఫలితం ఉంటుందన్నమాట. దీనికి కూడా మనకు 1/2 స్పూన్ అయితే సరిపోతాయండి. ఆవాలు 1 స్పూన్ ఏం తీసుకోకండి. మనం ముందు చెప్పుకున్న పరిహారానికి 1 స్పూన్ తీసుకున్నారు కదా, కానీ దీనికి 1/2 స్పూన్ ఆవాలు అయితే సరిపోతాయి అనమాట. ఇలా తీసుకోండి. శత్రువుల వల్ల ఎవరైతే సఫర్ అవుతున్నారో, శత్రువుల వల్ల ఎవరైతే ఎక్కువగా ఇబ్బంది పడిపోయి చాలా బాధపడిపోతున్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక తెల్లని కాగితం తీసుకోవాలి. దానిపైన గీతలు రాతలు లేని కాగితం తీసుకోవాలి. ఆ పేపర్ పైన ఏంటంటే కనుక శత్రువు పేరు రాయండి. ఇప్పుడు ఒకరున్నారనుకోండి, ఒకరి పేరు రాయండి. లేదండి మాకు 2-3 శత్రువులు ఉన్నారంటే 2-3 పేరు రాయండి. ఇంకా అంతకు మించి మీకు ఎక్కువ మంది అంటే వాళ్ళ పేరు కూడా రాయొచ్చు. ఆడవారి పేరు, మగవారి పేరు, ఎవరి పేరైనా సరే మీరు రాసుకోండి, పర్వాలేదు. రాసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుకనండి, అలా పేరు రాసిన తర్వాత అందులో ఆవాలు పోసేసి దాన్ని ఒక పొట్లం కట్టాలండి. కట్టిన తర్వాత ఏంటంటే కొన్ని కర్పూర బిళ్ళలు కూడా వేసుకోండి, ఒక 2-3 కర్పూర బిళ్ళలు వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి ఎక్కడైనా సరేనండి జనావాస తక్కువగా ఉంటారు అలాంటి ప్రదేశాలలో మీరు ఏం చేయండి అంటే కనుక ఇది వెలిగించండి. ఆవాలు వెలిగేటప్పుడు చిటపటలాడతాయి, మీద పడతాయి కాబట్టి కొంచెం దూరంగా ఉండి వెలిగించుకోండి, సరిపోతుంది. ఆ శత్రువులు ఏంటంటే కనుకనండి ఖచ్చితంగా అండి 48 గంటల్లో మిత్రులుగా మారేసి మీతో అంటే మిమ్మల్ని చూసి అసహించుకునే వారు సైతం మిమ్మల్ని చూసి నవ్వే అంత ఫలితం అనేది మీరు చూడగలుగుతారు. అంటే వెంటనే మాట్లాడతారని మనం చెప్పలేం, కానీ మిమ్మల్ని చూసి నవ్వటం, లేదంటే కనుక మిమ్మల్ని కొంచెం వింతగా చూడటం, మంచిగా చూడటం, అంటే చూపులో మనకు తెలిసిపోతుంది కదండి, చూపులో మనకు అర్థమైపోతుంది కదా. అలా ఏంటంటే కనుక మనం అంచనా వేసుకోగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి శత్రువుల నుంచి ఎవరికైతే ఎక్కువగా విముక్తి ఉంటుందో అలాంటి అంటే విముక్తి కలిగించుకోవాలనుకుంటారు, శత్రువు నివారణ అంటే చేసుకోవాలనుకుంటున్నాం, ఈ శత్రువుల గోల మేము భరించలేకపోతున్నాం అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ పనినైతే ఆచరించుకోండి. కానీ గుర్తుపెట్టుకోండి, ఆవాలతో చేసే పరిహారమనే కాదు, కొన్ని పరిహారాలు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డాయి. ముఖ్యంగా ఎవరితో పంచుకోకూడదు, ఎవరికి చెప్పకూడదు. అలా కనుక మనం పంచుకొని చేసుకుంటే పెద్దగా ప్రయోజనాలు ఉండవు, వాటి వల్ల లాభాలు కూడా మనకు కలగవని మనకేంటంటే కనుక ఆ తంత్రశాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే మీరు ఎవరికి చెప్పకుండా మీరు ప్రయత్నం చేసుకోండి. మీకేంటంటే కనుక సమస్యలు పోతాయి, అటు దరిద్రం పోతుంది, శత్రు నివారణ అంటే కలుగుతుంది, అలానే కాకుండా శత్రువుల నుంచి విముక్తి కూడా కలుగుతుంది, మంచి ఫలితం కూడా వస్తుందన్నమాట. ఇలా కూడా మీకు పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు. మొత్తం కాల్ చేసి అక్కడే పడేసి ఇంకా మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకోండి. ఇక ఆ తర్వాత మీరే ఫలితం చూస్తారనమాట. అలా ఫలితం వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఆవాలే కదా అనుకుంటారండి చాలామంది. ఏమనుకుంటారంటే కనుక ఆవాలే కదా, ఆవాలతో ఏం జరుగుతుంది అనుకుంటారు. పూర్వ రోజుల్లో అంటే ఇప్పుడు కొంతమంది ఆచరిస్తారు, మన నానమ్మలు అమ్మమ్మలు ఒక చెంబడి నీటిని నిండుగా తీసుకొని అందులో 1 స్పూన్ అంత ఆవాలు పోసి కొంచెం పసుపుడు పోసి పిల్లల చుట్టూదా తల చుట్టూదండి 11 సార్లు అంటే తిప్పి ఆ నీటిని బజాట్లో పోసేవారనమాట. అలా పోయటం వల్ల ఏంటంటే కనుక పిల్లలపై చెడు కళ్ళు పడతాయి కదండి, ఆ కన్ను దిష్టిని పోగొట్టుకోవడానికి పరిహారాన్ని ఎక్కువగా వాడేవారని మనకు పరిహార శాస్త్రంలో అయితే క్లుప్తంగా చెప్పబడుతుందండి.
ఎందుకంటే కనుక ఆవాలు, నీళ్లు, పసుపు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక చాలా చాలా అద్భుతమైనవన్నమాట. దైవానికి అంకితం చేయబడేవి. ఈ ఆవాలు కూడా ప్రకృతి నుంచి లభిస్తాయి కాబట్టి ఆవాల వల్ల మనకైతే ఫలితం ఉంటుందన్నమాట. ప్రతి సమస్యకు కూడా ఆవాలు పరిష్కారాన్ని చూపిస్తాయి, మనకు ఉండే ఇబ్బందిని తొలగిస్తాయి, మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి. కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుకనండి ఇలా ఈ పరిహారం చేసుకోండి. అంటే మీరు దిష్టి దోషం కోసమే వాడుకోండి అని కాదు, మీకుండే సమస్య కోసం కూడా మీరు ఆవాలతో ఈ పనిని చేసుకోండి. దిష్టి కొట్టింది అనుకోండి, వెంటనే మీరు ఏం చేయండి అంటే కనుక కొంచెం రాళ్ళ ఉప్పుని చేతిలో ఎడమ చేతిలో తీసుకుని అందులో ఒక చిటికెడు ఆవాలు 3 సార్లు పోయండి. పోసేసి మీరు ఏం చేయండి అంటే కనుక తల చుట్టూ 3 సార్లు తిప్పి ఆ ఉప్పురాళ్ళను ఆవాలను పడేయండి. చూడండి, విత్ ఇన్ సెకండ్స్లో మీరే ఆశ్చర్యపోతారు. అమ్మా ఇంత మంచి రిజల్ట్ వస్తుందా అనుకుంటారనమాట. అంతా మంచి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి. ఇది కూడా ఏంటంటే కనుక చాలామందికి కూడా అండి అంటే బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి, బ్లాక్ మ్యాజిక్ వల్ల మేము ఇబ్బంది పడిపోతున్నాము, మాకు ఎవరు ఏదో చేయించారండి, అసలు ఎవరు ఏం చేయించారో మాకు అర్థం కావటం లేదని కొంతమంది ఏంటంటే బాధపడిపోతారు కదండి. అలాంటి వాళ్ళ పరంగా ఇప్పుడు చెప్పే పరిహారం ఉపయోగపడుతుందన్నమాట. మీరు అనుకోవచ్చు ఇన్ని చెప్తారు, ఏది చేయాలో మాకు అసలు అర్థమే కాదండి అని. కానీ అందరికి అన్నీ ఏం సిద్ధించవండి, కొందరికి కొన్ని మాత్రమే సిద్ధిస్తాయి. మన స్థితిగతుల రీత్యా కూడా మనకి ఏంటంటే ఫలితాలు వస్తాయండి. కాబట్టి ఏంటంటే మనకు నచ్చింది మనం చేసుకోవాలి. ఫలితాలు ఉంటాయండి, కానీ ఇవి శాశ్వతంగా ఫలితాలు ఉంటాయని మనం చెప్పలేము. మనం ఏంటంటే కనుక ఇప్పుడు ఒక పరిహారం చేస్తామా, ఆ పరిహారం చేసిన తర్వాత ఒక ప్లేస్లోకి వెళ్ళకుండా ఉండాలి. మళ్ళీ మనం వెళ్తాము, ఆ చెడు అనేది మనకు తగులుతుంది, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మనకు ఏంటంటే కనుక పరిహారం సిద్ధింపబడకుండా పోతుందన్నమాట. అందుకే కొన్ని పరిహారాలు కొందరికి సిద్ధిస్తాయి, కొన్ని పరిహారాలు కొందరికి సిద్ధించవు. కాబట్టి అన్ని పరిహారాలు మీకు సిద్ధించాలన్నా మంచి ఫలితాలు రావాలన్నా సరేనండి, ఇలా మీరేంటంటే నమ్మకంతో చేసేసుకోండి. 1-2 సార్లు చేయండి, ఒకసారికే పెద్దగా ఫలితాలు అయితే రావు. ఇలా మనకుండే ఇబ్బందిని మనం తొలగించుకోవడానికి, ఇబ్బంది నుంచి మనం బయటపడటానికి రకరకాల పరిహారాలు, రకరకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు. ఏది చేసినా మన మనిషికి మనకు అన్ని అందుబాటులో ఉండేటివి అండి. అన్నీ కూడా ఏంటంటే మనకు చక్కగా రిజల్ట్ని తెచ్చిపెట్టేటివే కాబట్టి మనం ఆచరించవచ్చు అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా మీకు బ్లాక్ మ్యాజిక్ జరిగింది, చేతబడి జరిగిందంటే కనుక మీకు ఏంటంటే ఒక తెల్లని కాగితం తీసుకుని దానిపైన మా చేతబడి తొలగిపోవాలనేసి దానిపైన ఒక దయ్యం బొమ్మని గీయండి. మాకు ఏది రాదండి అంటే ఇలా మనము 0 గీసేసి పెద్దగా బ్లాక్ పెన్తో అందులో ఏంటంటే కనుక ఇలా ఏదో ఒకటండి మీకు వచ్చింది కొంచెం పిచ్చి పిచ్చిగా ఇలా వేసేయండి. అలా వేసేసిన తర్వాత ఏంటంటే కనుక అందులో ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసేసి గుర్తుపెట్టుకొని 3 కర్పూర బిళ్ళలు పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఆ తెల్లని కాగితాన్ని మీరు అంటే తల చుట్టూ దండి చక్కగా 11 సార్లు 21 సార్లు తిప్పండి. తిప్పిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మర్రి చెట్టు ఉంటుంది కదండి, మర్రి చెట్టు మనందరికీ తెలిసింది కదా, ఆ మర్రి చెట్టు కింద మాత్రమే కాల్చండి. అలా కాల్చడం వల్ల ఏమవుతుందంటే కనుక మీకుండే చాతబడి మొత్తం తొలగిపోతుందండి. అంటే ఫలితం వస్తుంది, ఒక్కసారికి రాదు, 2-3 సార్లకు ఫలితం పొందుతారు. మీరు ఖచ్చితంగా ఫలితాన్ని చూస్తారు. మీకుండే ఇబ్బంది అంతా కూడా మీరు పోగొట్టుకోవడానికి, ఆ ఇబ్బంది నుంచి మీరు బయటపడటానికి, ఆ చాతబడి వల్ల మీరు నష్టపోయిందంతా కూడా మళ్ళీ తిరిగి అంటే ఆ నష్టాన్ని అంటే సమకూర్చుకోవడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే తెచ్చిపెడుతుంది. కాబట్టి పరిహారం ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. ఇది కూడా ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు చేసుకోండి. కాలిన తర్వాత ఇంటికి వచ్చేసి స్నాన కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలి. అలా చేస్తేనే మనకు ఫలితం అనేది తెలిసిపోతుందని చెప్పొచ్చండి.